రైట్, వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. ఏపీ రక్తసిక్తంగా మారుతుంది. కొత్త ప్రభుత్వంగా కొలువు తీరక ముందే అల్లర్లు గొడవలు జరుగుతూ ఉన్నాయి. పట్లరిగా ఒక వర్గం మరో వర్గంపై దాడి చేస్తూ ఉంది. కోర్స్ ఖచ్చితంగా టీడీపీ శ్రేణులే దాడి చేస్తున్నారని వైసీపీ శ్రేణులు బలంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాడులకి ప్రతిదాడులే రాజకీయంగా మొదలైందా, ఇంకా ప్రభుత్వం కొలువు తీరక ముందే ఈ విధంగా ఇటువంటి పరిస్థితులు ఏంటి, ఇందుకోసమే అధికారం ప్రజలు అంతా కష్టపడి అంతే ఆ విధంగా రాజ్యాంగం ఇచ్చినటువంటి ఓటు హక్కును వినియోగించుకొని కొత్త ప్రభుత్వానికి ఆహ్వానం పలికింది ఇందుకేనా? అసలు గతంలో 2019 నుంచి 24 మధ్యలో ఇటువంటి పరిస్థితులు అప్పుడు కూడా ఆ సమయంలో కూడా ఇటువంటి పరిస్థితులే ఉన్నాయి, ఇటువంటి పరిస్థితులే జరిగాయి. కోర్స్ అప్పుడు వైసీపీ అధికారంలో ఉంది, ప్రతిపక్షంగా టీడీపీగా ఉంది. సో అధికారంలోకి వచ్చినటువంటి కొన్ని రోజుల్లోనే దాడులు అప్పుడు కూడా ఆ సమయంలో కూడా విపరీతంగా జరిగాయి. ఈవెన్ ఎన్నికల నుంచి ఎన్నికలు జరిగిన అప్పుడు 2019లో జరిగిన ఎన్నికల రోజు, ఆ తర్వాత ఆ రోజు కూడా జరిగాయి, ఆ తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత జరిగాయి. నెక్స్ట్ కంటిన్యూస్గా కొన్నాళ్ళ పాటు జరిగాయి కొన్ని ఇన్సిడెంట్, కొంతమంది చనిపోయారు కూడా. అప్పుడు జరిగిన దాడులకి ప్రతీకారంగానే ఇప్పుడు ఈ దాడులు జరుగుతున్నాయా? ఎందుకు ఇటువంటి పరిస్థితి? ఈ విధంగా దాడులు చేసుకుంటూ పోతే అమాయకులు బలైపోయేది మాత్రం ఖచ్చితంగా కార్యకర్తలే తప్పించి నేతలైతే కాదు అనేది స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు బాగానే ఉంటారు, నేతలు కూడా రెండు పార్టీలు చెందినట్టు నేతలు బాగానే ఉంటారు. కానీ కింద ద్వితీయ శ్రేణి కానీ తృతీయ శ్రేణి నేతలు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు వారి విలువైన కుటుంబాలని లాస్ అవుతూ ఉంటారు. దెబ్బలు సివియర్గా గాయపడటం కానీ, ప్రాణాలు కోల్పోవటం కానీ ఈ విధంగా జరిగే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఈరోజు చూసాం మనం న్యూస్ వీడియోలో కొంత కత్తులతో పొడవడం జరిగింది. కొన్ని ఖచ్చితంగా టీడీపీ వాళ్ళే దాడి చేశారని వైసీపీ బలంగా చెప్తూ ఉంది. కానీ సంబంధిత ఏదైతే ఇన్సిడెంట్ సంబంధించి పోలీసులు కావచ్చు, లేదంటే ఆ తర్వాత జరిగే పరిణామాలు కానీ ఇవన్నీ కూడా నిర్ధారణ అవ్వాల్సిన అవసరం ఉంది. సో ఖచ్చితంగా టీడీపీ వాళ్ళే చేశారని యాజ్ అ జర్నలిస్ట్గా నేను చెప్పలేను. ఎందుకంటే మొత్తం ఒక వ్యవస్థ అంటూ ఉంటుంది కాబట్టి వాళ్ళు చేశారా లేదా వాళ్ళ మద్దతుదారులు చేశారా ఇవన్నీ కూడా తేలాలంటే విచారణ జరగాలి. బట్ అల్టిమేట్గా గతంలో జరిగిన దాడులు ఏదైతే 2019-24 మధ్య జరిగిన కొన్ని దాడులు కావచ్చు, కోర్స్ బోండా ఉమా, బుద్ధా వెంకన్న మీద తుర్కా కిషోర్ అనే మాచర్ల మున్సిపల్ చైర్మన్, అప్పటి మాచర్లో ఉన్నటువంటి మాచర్లకి వైసీపీ ఉన్న కీలక నేత పెద్ద హత్యాయత్నం చేయడం చూసాము. ఆ తర్వాత కొంతమంది తోట చంద్రయ్య కావచ్చు, మరి కొంతమంది కార్యకర్తలు కానీ టీడీపీ కార్యకర్తలు హత్యకు గురవడం కానీ లేదా ప్రాణాలు కోల్పోవడం కానీ జరిగింది. ఈవెన్ మంగళగిరిలోని టీడీపీ ఆఫీసు కేంద్ర కార్యాలయంపై కూడా బీభత్సంగా పెద్ద ఎత్తున ఆల్మోస్ట్ ఒక 100కు పైన వైసీపీకి మద్దతుదారులు వచ్చి దాడి చేయడం కానీ ఇవన్నీ కూడా ఇన్సిడెంట్స్ జరిగాయి. వాటికి ప్రతీకారంగానే ఇప్పుడు జరుగుతుందా అనేది మాత్రం స్పష్టంగా ఒక అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటిపైన వైసీపీ నేతలు గవర్నర్కి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. తక్షణమే మీరు జోక్యం చేసుకోవాలి, వీటిని అరికట్టాలి, ఇంత దారుణంగా ఇందుకోసమే అధికారం ఇచ్చారా అని చాలా బలంగా వైసీపీ నేతలు అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ఇదే అంశంపై మనం డిబేట్ కొనసాగించబోతున్నాం. డిబేట్లో మనతో పాటుగా టీడీపీ నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి ఎస్కే బాజీ వస్తారు, విశ్లేషకులు ఉప్పా లక్ష్మణ్ గారు ఉన్నారు, అదేవిధంగా వైసీపీ నుంచి అన్నపరెడ్డి విజయ్ గారు ఉన్నారు. అందరికీ నమస్తే అండి. ముందుగా డిబేట్ స్టార్ట్ చేసే ముందు ఈరోజు పేర్ని నాని అంటే గవర్నర్ని కలిసిన తర్వాత పేరు నాని తన ఫిర్యాదులో ఏం విషయాలు చెప్పారు, గవర్నర్తో ఎటువంటి మాటలు చెప్పారు, ఏ విధంగా ఏ అంశాలపై చర్చించారు, ఒకసారి ఆయన ఏమన్నారో విని డిబేట్ స్టార్ట్ చేద్దాం. కౌంటింగ్ అయిపోయిన తర్వాత, ఎన్నికల లెక్కింపు అయిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీహార్ తరహా కిరాతకాలు, బీహార్ తరహా హింసా రాజకీయాలు ఇవన్నీ కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తామైంది. ఎన్నికలు ఒక పక్క జరుగుతుంటే ఎన్నికలు సంపూర్ణంగా పూర్తవకుండానే మధ్యాహ్నం నుంచి తెలుగుదేశం పార్టీ గూండాలు ఏ రకంగా ఇళ్లపై దాడులు చేయటం, ఇళ్లు తగలబెడతాం, ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేయటం, మనుషుల్ని కిరాతకంగా కొడతాం, ఇళ్లలోకి వెళ్లి ఆడవాళ్ళని హింసించటం, కార్లు ధ్వంసం చేయటం, కార్లు తగలబెడతాం, ఆస్తులు నాశనం చేయటం, భయభ్రాంతులకు గురి చేయటం. అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఎర్ర పుస్తకంలో ఏం రాసుకున్నారా అంటే మేము హింస కోసమే, ఈ కక్ష తీర్చుకోవడం కోసమే, మాకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు జెండా పట్టుకుంటే వాళ్ళనల్లా కిరాతకంగా హింసిస్తాం, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తామనేటువంటి దానికోసమే అధికారంలోకి వచ్చినట్టుగా ఇవాళ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇవన్నీ గవర్నర్ గారికి చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు. ఏంటి ఇంత కిరాతకంగా జరుగుతుంటే పోలీసు పట్టించుకోవట్లేదా అని చెప్పినారు. వాస్తవం సార్, ఇది ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కావటం లేదు. వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా
ఫోటోలతో వీడియోలతో ఇచ్చినా కూడా ఆ వీడియోలన్నీ కూడా గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇంకా ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో అన్నీ చెప్పడం జరిగింది. ఆఖరికి ఈరోజు మీతో మాట్లాడటానికి వచ్చే ముందు కూడా నూజివీడులో ఒక కౌన్సిలర్ని నడి బజారులో పట్టపగలు స్టాబింగ్ చేయడం జరిగింది. కత్తులతో వెంటపడి పొడవటం జరిగింది. పోలీసు సాక్ష్యంగా పోలీసులు ఆ పక్కన ఉన్నా కూడా పోలీసుల ముందే స్టాబింగ్ చేసిన, కత్తులతో పొడిచినా కూడా పోలీసులు ఆపిన పరిస్థితి లేదు. కనీసం కేసు పెట్టినటువంటి ఇంతవరకు కూడా దాఖలాలు కాలేదంటే గవర్నర్ గారు ఆశ్చర్యపోయి ఖచ్చితంగా నేను డీజీపీని పిలిపిస్తాను, ఇవన్నీ కూడా గట్టిగా విచారణ చేస్తాను మీరు అంటే మేము ఆయనకి వీడియోలతో సహా ఇవ్వడం జరిగింది, ఫోటోలతో సహా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఆశ్చర్యపోయి అన్ని కూడా మేము ఫోన్లో కూడా కొన్ని చూపించాం. వీడియోలు ఎలా ఉన్నాయో ఇంకా మా దగ్గర చాలా వీడియోలు ఉన్నాయండి అని చెప్తే అవన్నీ కూడా మా సెక్రటరీ గారికి పంపించండి, నేను చూస్తాను, వెంటనే యాక్షన్ తీసుకుంటాను. పోలీసుని గెలిపోవటంలు అనేవి సహజంగా ఉంటాయి, కానీ ఈ రకంగా కిరాతకం, ఈ రకంగా హింసా ప్రవృత్తి, ఈ రకంగా విధ్వంస ధోరణి అనేది చేస్తే ఇంకా ప్రభుత్వం ఎలా ఉన్నట్టా లేనట్టా, ఇది డెమోక్రసీ కదా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. రైట్, అది చాలా క్లియర్గా పేర్ని నాని మాజీ మంత్రి చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. వైసీపీ కార్యకర్తలు నేతలపై టీడీపీ నేతలే దాడి చేశారని చాలా బలమైన విత్ ఆధారాలు నేను గవర్నర్కి ఇచ్చానని కూడా చెప్తూ ఉన్నారు. రైట్, ముందుగా అడుగుదాం, ఏదైతే అలిగేషన్ ఎదుర్కొంటున్నారో టీడీపీ చెందినటువంటి నేత శ్రీనివాస్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు, దాడికి ప్రతి దాడే సమాధానమా? ఇటువంటి పరిస్థితులు యాజ్ ఎ సీనియర్ పొలిటీషియన్గా మీరు సపోర్ట్ చేస్తారా? ఇంత దారుణమైన పరిస్థితులు ఎందుకు ఉత్పన్నమయ్యా అనుకోవచ్చు? సార్, మీకు ప్యానలిస్టులు అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఎన్బి సుధాకర్ రెడ్డి, టీడీపీ అధికార ప్రతినిధిని. సార్, తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించే పార్టీ అని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రతీకార కాంక్ష లేదా ప్రతీకారేక్షతో రగిలిపోయిన సందర్భాలు లేవు. ఆయన మా జిల్లా వ్యక్తి, మాకంటే సీనియర్ ఎస్వి యూనివర్సిటీలో. ఆయన ఎప్పుడు మమ్మల్ని హింసకు హింస, కత్తికి కత్తి, పన్నుకు పన్ను అన్న మాటలు ఎప్పుడు చెప్పలేదని. ఏది జరిగినా చట్టబద్ధంగా చేయాలనేదే చంద్రబాబు నాయుడు గారి ఆదర్శం, లక్ష్యం కూడా. ఇందాక ఆయన చెప్పాడు ఎర్ర బుక్కులో వీళ్ళ మీదేం కాదండి, ఎర్ర బుక్కులో ఇలా మేము పేర్లు రాసుకొని అధికారులకు వస్తే కొట్టాలని ఎర్ర బుక్కులో రాయలేదు లోకేష్ గారు. అక్రమంగా కేసులు పెట్టిన వాళ్ళు, ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించిన పోలీసులు, ఇతర అధికారులు, బలహీనుల్ని, బలహీన వర్గాల్ని లేదా టీడీపీ వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసిన వాళ్ళు, హింసలకి పాల్పడిన వాళ్ళ జాబితా తయారు చేశాం, అంతేగాని గొడవలు కాదు. అయితే ఇప్పుడు ఇక్కడ గొడవలు జరిగే వాటిల్లో నాకు తెలిసి ఎక్కడ కూడా పెద్దగా తెలుగుదేశం పార్టీ ప్రమేయం లేదు. ఇంతకు ముందు వీళ్ళు సుధాకర్ రెడ్డి గారు నూజివీడులో ఒక వ్యక్తిని కత్తితో పొడుస్తున్న వ్యక్తి మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదా? చాలా స్పష్టంగా విజువల్స్ అయితే కనిపిస్తున్నాయి. కత్తితో చాలా దారుణంగా కొడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది, పొడుస్తున్నట్టుగా. నేను చెప్తున్నాను సార్, నేను రాయలసీమనే. ఈ ఫ్యాక్షన్ పాలిటిక్స్ నాకు బాగా తెలుసు. కత్తులతో పొడుచుకోవడం, బాంబులు వేయడం ఇవన్నీ నేను 4 ఏళ్ల క్రితం నుంచి ప్రతిసారి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నేను కూడా మీ పులివెందల పక్క ఊరు అనే హింసని ప్రేరేపిస్తే ఆ హింసకు బలైపోతాం. కత్తి పట్టుకొని తిరిగి ఆవిడ కత్తి ఏటుకు బలి అవుతాడు. హింస సమాధానం కాదు, అధికారం ఉందని చెప్పి దుర్నీతిని, దురాగతాలని యథేచ్ఛగా కొనసాగించకండి, ఆఖరికి దీనికి మీరే బలి అవుతారని చెప్పాను. నేను వాళ్ళ తాతగారి ఉదంతం చెప్పాను, అన్ని చెప్పాను. ఈ రోజు ఇన్నాళ్ళు వీళ్ళు చేసిన దురాగతాల మీద ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారని. అధికారం వచ్చినంత మాత్రమే తెలుగుదేశం వాళ్ళేమో మేము రాష్ట్ర కమిటీ వాళ్ళు లేదా వెళ్ళి ఏం పని చేయడం లేదు. ఎక్కడో కడుపు కాలిన వాళ్ళు తిరుగుబాటు చేస్తుంటే అక్కడ గొడవలు జరుగుతుంటాయి. వీళ్ళు ఎందుకు వెళ్ళారంటే అక్కడికి, వీళ్ళందరూ కూడా ఇప్పుడు నిన్న చూడండి కుప్పంలో గొడవలు జరిగాయి. మీకు తెలుసు, మహిళా యూనివర్సిటీ దగ్గర మా పులివర్తి నానిని సమ్మెటలు తెచ్చి కొట్టి చంపడానికి ప్రయత్నం చేశారు. సుధాకర్ రెడ్డి గారు అదే చెప్తున్నా, నేను కూడా అదే అడుగుతున్నాను. సుధాకర్ రెడ్డి గారు, నేను అదే అడుగుతున్నాను. తిరుపతి ఇన్సిడెంట్ కావచ్చు, లేదంటే పల్నాడు కావచ్చు, ఎక్కడైతే జరిగాయి గతంలో మీ మీద దాడులు జరిగాయో వాటికి ప్రతీకారంగానే చేస్తున్నారా అనేది నా ప్రశ్న. ప్రతీకారం తెలుగుదేశం చేయడం లేదండి. ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రతీకారం చేయడం లేదు.
ఎవరైతే నష్టపోయింటారో ఆ ప్రజల్లో తిరుగుబాటు వస్తే ఏం చేస్తాడో దాన్ని కూడా శాంతి భద్రతలు కాపాడడం కోసం చంద్రబాబు నాయుడు గారు కట్టుదిట్టంగా ఉన్నారు. మీరు సాయంత్రం చూసింటే కూడా ఢిల్లీ వెళ్ళేటప్పుడు ఈ కాన్వాయ్ వాటి కోసం బందోబస్తు అంటే ట్రాఫిక్ జామ్ అవుతుంటే కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఇంత ట్రాఫిక్ జామ్ చేయదండి, ప్రజలకు అసౌకర్యాలు కల్పించకండి అని పోలీసులకు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అలాగే ఉంటారు. ఇది ప్రతీకార చర్యలు కాదు, ఎక్కడైనా జరుగుంటే అక్కడ ఉన్న ప్రజల్లో తిరుగుబాటు వచ్చి ఉండొచ్చు. వీళ్ళు ఇంతకు ముందు చేసిన దురాగతాలు కాదండి, వీళ్ళు చేసిన దురాగతాలకు ఎక్కడో ప్రజల్లో తిరుగుబాటు వస్తే దాన్ని తెలుగుదేశం మీద పూసి చేసి ఏందా కుక్క తోక వంకర పోదన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీలో ఉన్న పేర్ని నాని వాళ్ళకంతా కూడా ఆ వంకర పోకుండా వంకర బుద్ధులతో అబద్ధాలు చెప్పి మసిపూసి మారేడికాయ చేసి ఎన్నికలు జరిగిన మరుసటి రోజు నుంచే తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి చర్య సమానంగా ఉంటదనేది ప్రకృతిలో ఉన్న ఇదండి. దీనికి మా పార్టీ ప్రతి చర్య కాదు, మాది ప్రజాస్వామ్య బద్దమైన పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారికి రోడ్ల మీద సుధాకర్ గారిని కొట్టినప్పుడు కనిపించలేదా? గుండులు కొరికినప్పుడు కనిపించలేదా? కత్తులతో నరికినప్పుడు కనిపించడం లేదా? దళితులు, బలహీనులు, బీసీలు అన్ని వాళ్ళని చేసినప్పుడు తెలియదా? కులం పేరు చెప్పి అది అమరావతిని కమరావతి అన్నప్పుడు తెలియదా? ఇన్ని దురాగతాలు, దుశ్చర్యలు, నీతి నికృష్టమైన పనులు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పేరు నాని గారికి తెలియదా అండి? ఇప్పుడు ఏదొచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి పెద్ద మనిషి కబుర్లు చెప్పితే వినేవాళ్ళెవడు? ఇది మాకు సంబంధం లేదు. ప్రజల్లో వచ్చే తిరుగుబాటుని, అలజడుల్ని చట్టబద్ధంగా చూస్తాము. శాంతి భద్రతలు కాపాడడం కోసం చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారు. ఎవరి కర్మ వాళ్ళు అనుభవించక తప్పదన్న సూత్రాన్ని అందరూ అర్థం చేసుకుంటే మంచిది. రైట్. అన్నపరెడ్డి విజయ్ గారు, గతంలో మీరు 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని ఇవి జరుగుతున్నాయనేది కొంచెం ఒక బలమైన వాదన. ఎందుకంటే మాచర్లలో బోండా ఉమా, బుద్ధ వెంకట మీద జరిగిన దాడి కావచ్చు, ఆ తర్వాత కొంతమంది తోట చంద్ర లాంటి టీడీపీ హత్య కావచ్చు, మరికొందరు హత్య కావచ్చు, అమరావతిలో ఉన్న మంగళగిరిలో ఉన్నటువంటి టీడీపీ ఆఫీస్పై దాడి కానీ, ఇవన్నీ కూడా వీటికి ప్రతీకారంగానే జరుగుతున్నాయా అనుకుంటున్నారా? అసలు మీరు మొదలు పెట్టకుండా ఉండుంటే, ఈ విధంగా చేయకుండా ఉండుంటే ఇప్పుడు ఇవన్నీ జరిగాయి కావేమో? 5 ఏళ్ల నాడు జరిగినాయో లేకపోతే 10 ఏళ్ల నాడు జరిగినాయో, అన్నిటికంటే ముందు మా సుధాకర్ రెడ్డి అన్న మంచి వాగ్దాటి గల టీడీపీ నేత. ఆయన గురించి ఆయన చాలా తెలివిగా ఏం చెప్పాడంటే, ఇది మా టీడీపీకి ఏం సంబంధం లేదు, ప్రజలు తిరగబడ్డారు అంటే ఆ రోజు కూడా అదే ప్రజలు తిరగబడ్డారేమో, ఈ రోజు కూడా అదే ప్రజలు తిరగబడుతున్నారని ఆయన నేను మాట్లాడుకుంటే దీనికి సంబంధించిన విషయం కాదు. ఇప్పుడు పార్టీలకు అతీతంగా ఇప్పుడు ఒకడు తప్పు చేశాడని ఇంకోటి తప్పు చేస్తున్నాడు అనుకుంటే సుధాకర్ రెడ్డి చాలా తెలివిగా చెప్పాడు. ఏంటంటే ఆ రోజు ఏమో టీడీపీ మన వైసీపీ వాళ్ళు చేశారు, ఇప్పుడేమో ప్రజలు తిరగబడుతున్నారు, కాకపోతే మాకు వాళ్ళకి సంబంధం లేదు. ఒక విషయం ఏం చెబుతున్నారంటే, మాకు పార్టీలో అంతర్గతంగా మేము ఒక అభిప్రాయానికి నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, పార్టీ ప్రజలకు ఎంత మేలు చేసినా కార్యకర్తల్ని పట్టించుకోకపోవడం వల్ల మా పార్టీకి ఇవాళ ఈ పరిస్థితి వచ్చిందని నేను బహిరంగంగానే చెప్తా ఉన్నా. కార్యకర్తలను పట్టించుకునే పరిస్థితి 72 గంటల తర్వాత కనీసం వైసీపీ నాయకులు టీడీపీ వాళ్ళు చేసే దాడుల్ని కనీసం బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. దానికి ఫస్ట్ నేను సంతోషించాలా. రెండోది ఏంటంటే, ఈ ప్రతి దాడులు విషయానికి ఇవాళ వాలంటీర్ వ్యవస్థ అంటే రాజకీయాలకు ఇప్పుడు మనం పెట్టిన టాపిక్ వేరైనప్పటికీ వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు ఎంత మేలు చేసినప్పటికీ వైసీపీ క్యాడర్ నిర్వీర్యం చేసింది. వైసీపీ క్యాడర్ బయటకు వచ్చి వాళ్ళు కొట్లాడే పరిస్థితులు లేదని నేను ఓపెన్గా చెబుతా ఉన్నా. నేను ఒక రకంగా వైసీపీ క్యాడర్ బయటకు వచ్చి కొట్లాడే పరిస్థితులు లేదు, అలా అసహ్యులుగా ఉన్నారు. కాబట్టి ఇవాళ టీడీపీ శ్రేణులనండి లేకపోతే సుధాకర్ రెడ్డి గారి భాషలో వాళ్ళని ప్రజలు అనుకోండి, వాళ్ళు తిరుగుబాటు పెట్టిన ప్రజలు అనుకోండి, వాళ్ళు ఏమన్నా అనుకోండి, ఇవాళ నిస్సహాయులుగా ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తల్ని ఈ రకంగా దాడులు చేయడం ఇప్పుడు కాదు. గుంటూరులో నిన్న 2 ఇన్సిడెంట్లు జరిగినాయి. ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, విడుదల రజనీ గారి ఆఫీస్ మీద మొత్తం బాల్ కొట్టేశారు, కారు బాల్ కొట్టేశారు. నిన్న లక్ష్మీపురంలో 75 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక హాస్టల్ నిర్వాహకుడు, అతనికి తగాదలు రాజకీయాలు ఏ రకమైన సంబంధం లేదు, దారిని తాగిపోతున్నటువంటి జనసేన టీడీపీ కార్యకర్తలు రోడ్డు మీద పోతా ఆ హాస్టల్ మీద రెడ్డి హాస్టల్ అని పేరు కనపడింది. రెడ్డి హాస్టల్ అని పేరు కనపడింది అని చెప్పి పాపం ఆ 80 ఏళ్ల ముసలాయిని
మోకాళ్ళ మీద నుంచోబెట్టి వాడు ఎట్టి హాస్టల్ పేరు పెట్టుకుంటావరా నువ్వు వ్యాపారం చేస్తావా అని వాడిని కాళ్ళ మీద నుంచోబెట్టి పాపం వాళ్ళకి కాళ్ళు పట్టించుకొని వాడిని కొట్టి వెళ్ళిపోయారు. ఈ సంఘటన ఇవాళ న్యూజివీడ్లో జరిగిన తర్వాత మరి మా నాయకులు ఇవాళ ఆలస్యంగా అయినా బయటకు వచ్చారని చెప్పాలా. ఇప్పుడు ఈ కాసేపు తెలుగుదేశం వాళ్ళు దాడులు చేశారు, లేకపోతే వైసీపీ వాళ్ళు గతంలో చేశారు, మీరు చేయకపోతే వాళ్ళు ఇది కాలేదు, వాళ్ళు చేయకపోతే ఇది కాలేదు. ఈ హింస అనేది ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఒక అభియోగం ఉంది. ఏంటంటే ఎన్నికల కమిషన్ని పోలీసు వాళ్ళని మేనేజ్ చేయటానికే బీజేపీతో కలిశారు, బీజేపీతో కలిసి ఒక ప్రక్రియ ప్రకారం చేసే అనేది ఒక అభియోగం. రెండో పక్కన మేము ట్రెండ్ ఎప్పుడైతే కనపడిందో టీడీపీకి, ఆ ట్రెండ్ని ఆధిపత్యం గతంలో వాళ్ళు ఏదో చేసి ఉన్నారు కాబట్టి దానికంటే మేము ఎక్కువ చేయాలనేటువంటి ఆధిపత్యం ద్వారానే కనపడి ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళు చేశారా వీళ్ళు చేశారా అంటే ఆడు తప్పుడోడే, మరి నువ్వు కూడా తప్పుడోడేనా అంటే ప్రజాస్వామ్యబద్ధంగా చేసాము, ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్నాం, తిరగబడితే ప్రజలు తెలుగుదేశం శ్రేణి కానీ అనేది అది కరెక్ట్ కాదన్నా. సేమ్ టైం ఏంటంటే ఈ దాడులు నీకు చేసినా నాకు చేసినా ఎవరు చేసినా ఇక్కడ అల్టిమేట్గా నష్టపోయేది కార్యకర్తలే. ఇప్పటికే నలిగిపోయిన కార్యకర్తల మీద దాడి చేసి ఏమన్నా చంద్రబాబు గారు జగన్ గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు జగన్ గారు లేకపోతే దీనికి విజయ్ గారు ఎక్కువగా ఈ మొత్తం ఈ ఎపిసోడ్ మొత్తంలో కూడా ఎక్కువగా వినిపిస్తుందంటే అసలు ఆ దాడుల సంస్కృతి మొదలుపెట్టిందే వాళ్ళు, మేము ముగిస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు ప్రత్యర్థులు, అంటే మీకు ప్రత్యర్థులు చెప్పడానికి దాడుల సంస్కృతి ఆ సంస్కృతి ఈ సంస్కృతి హైదరాబాద్ లో మతకల్లో ఏమన్నా జగన్ వచ్చి మొదలు పెట్టినాడా, లేకపోతే ఇంకోటి రాజకీయాల్లో ప్రతిపక్షాలు పార్టీలు మారినప్పుడు ప్రతిసారి ఉన్నటువంటిదే. కాకపోతే ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క ఇది జరిగినప్పుడు కొన్ని ఘర్షణలు జరుగుతాయి. లా అండ్ ఆర్డర్ ఇక్కడ ఏంటంటే రాజకీయ పార్టీ చేసింది అనే దానికంటే లా అండ్ ఆర్డర్ ఈజ్ అటర్ ఫెయిల్యూర్, లా అండ్ ఆర్డర్ ఈజ్ అటర్ ఫెయిల్యూర్. ఈ పోలీసులు ఇప్పుడు వాళ్ళేమో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఏం చెబుతారంటే మాకు పోలీసులు వాళ్ళకు తొత్తులుగా ఉన్నారు, వీళ్ళ అధికారంలో రాగానే ఏళ్లకు తొత్తులుగా ఉన్నారు. ఇంకా ప్రభుత్వం ఇంకా కొలువు తీరనే లేదు. ఎన్టీఆర్ యూనివర్సిటీని వైఎస్ఆర్ యూనివర్సిటీగా పేరు మార్చడంలో ఖండించిన వాళ్ళలో నేను ఒకడిని. కానీ ఇటువంటి విషయాన్ని అప్పుడే కూడా రాలేదు, అప్పుడే బాగా కొట్టేశారు, తప్పేం లేదు. అది వాళ్ళు తప్పు చేసినారు, మీరు మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. ఇటువంటి విషయాలు సమర్థించేటువంటిది కాదు. అన్నిటికీ మించి మీకు ముఖ్యమైన విషయం చెబుతున్నా, పొద్దున్న నుంచి ఒక మీడియా పరమైన విషయం, TV9, సాక్షి, 10 టీవీ, ఎన్టీవీ ఈ 4 టీవీ ఛానల్స్ని ఎత్తేశారు కేబుల్లో. గతంలో ABN, TV5 ఎత్తేసారన్నా కొంతకాలానికి దాన్ని నేను ఒక కేబుల్ ఆపరేటర్ను కూడా 30 ఏళ్ళ నుంచి కేబుల్ బిజినెస్లో ఉన్నాను. ఈ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు చేశారు కాబట్టి మేము చేసాం కాబట్టి వీళ్ళు చేసామంటే ఇప్పుడు సిటీ కేబుల్లో గతంలో ABN, TV5 కొంతకాలం రాకపోతే మరి దాన్ని చట్టపరంగా ఇంకో రకంగానే చేస్తే దాన్ని మాబోటి కేబుల్ ఆపరేటర్లు వేరే చోట రాకపోయినా బీయింగ్ ఏ రెడ్డి బీయింగ్ ఏ వైసీపీ నా ఏరియాలో ఏ రోజు కూడా ABN, TV5 ఆగలేదు. ఇవాళ పొద్దున్న నుంచి అసక్తులుగా సిటీ కేబుల్ నెట్వర్క్ కానీ ఇంకోటి కానీ అసక్తులుగా మిగిలిపోయినారు. ఏంటంటే TV5, 10 టీవీ, TV9, ఎన్టీవీ, సాక్షి టీవీలు పొద్దున్న నుంచి ఆపేశారు. అంటే వాళ్ళు వీటిని పరోక్షంగా ఆ దాడులు తెలుగుదేశం చేసిందా లేదా అనేటువంటి దానికి ఇది కూడా ఒక తర్కాణం. వాళ్ళు ప్రజలండి తిరగబడ్డారు, కొట్టుకున్నారన్నాం, ఇది ప్రజలు తిరగబడి ఆపేశారా ఈ ఛానల్స్ని? ఏంటంటే పార్టీలు అతీతంగా ఇది వాళ్ళు చేశారు కాబట్టి మేం చేయాలా, వాళ్ళకంటే మేము ఎక్కువ చూపించుకోవాలనేటువంటి దాని మీదనే ఇది కనపడతా ఉంది. తెలుగుదేశం ఇప్పుడు ఏంటంటే ముందు సంయమనం పాటించాల్సిన పరిస్థితి వచ్చింది, ఓడిపోయినోడు సంయమనం పాటించాల్సిందే. అలాగని గెలిచినోడు అంతకంటే ఎక్కువ సంయమనం పాటిస్తే గౌరవం దక్కుద్ది. గౌరవం తగ్గకపోతే ఇప్పుడు చాలా తెలివిగా చెప్పాడు చూడండి సుధాకర్ రెడ్డి అన్న, తిరగబడ్డ ప్రజలని. ఆ తిరగబడ్డ ప్రజలు దెబ్బతిన్నోడు ఇంకొంచెం ఆవేశంగా ఉంటాడు. దాన్ని ఆ తిరుగుబాటు ఎలా ఉంటుందనేది తట్టుకోవడం కష్టమవుతుంది. మాకు అధికారం 5 ఏళ్ళు ఇచ్చారు కదా అనుకుంటే ఇది చిన్న ఇప్పటికైనా నేను సంతోషించేది ఏంటంటే ఆలస్యంగా అయినా 72 గంటల తర్వాత అయినా వైసీపీ నాయకులు బయటకు వచ్చి కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయని కనీసం బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. థ్యాంక్స్ టు దెమ్. కానీ అదే సమయంలో మీడియాని నియంత్రించడం అనేది తిరగబడ్డ ప్రజలు చేశారా? ఈ ఛానల్స్ 4 ఏమన్నా వైసీపీ ఛానల్సా? ఈ 4 ఛానల్స్ని ఎందుకు ఆపారు? ఈ 4 ఛానల్స్ ఆపి వాళ్ళ కేబుల్ రంగం మీద కొన్ని లక్షల మంది బతుకుతూ ఉన్నారు. వాళ్ళందరినీ వైసీపీ 2 ఛానల్స్ ఆ రోజు కొద్ది కాలం ఆపితే అయిన రచ్చ ఇవాళ పొద్దున్నుంచి జరిగినటువంటిది ఎవరు చెబుతాం? ఏ రకంగా DTHలో ఆపలేరు, ఎవరు కూడా OTT ప్లాట్ఫామ్లో ఆపలేరు.
కేబుల్ టీవీలో సాక్షాత్కారం అంటే అర్థం ఉంది. సాక్షితో పాటు ఒక మాదిరి వ్యవస్థ జరిగిందని చెప్పేసి టీవీ ఇవన్నీ మామూలే. దాని గురించి కొంచెం హోందాగా మాట్లాడండి. మీ కొట్టేవాళ్ళు తిరగబడ్డోళ్ళతో టీవీ ఛానల్ అంటున్నాను మేము చూడమని చెప్పారా? మేము టీవీ ఛానల్ చూడమని చెప్పారన్నా? రైట్ ఉదయ్ కాంగ్రెస్ నుంచి బాజీ గారు, పార్టీ నేతలు అంతా బాగానే ఉంటారు, కానీ ఈ కక్షలు కార్పణ్యం వల్ల మొత్తం లాస్ అయ్యేదైతే మొత్తం ఖచ్చితంగా ఆ చిన్న స్థాయి కార్యకర్తలు అనుకుంటా, వాళ్ళ కుటుంబాలే నష్టం అయిపోతున్నారు అనుకుంటా. నేతలంతా కూడా సేఫే అనుకుంటున్నాను. అసలు ఈ సంస్కృతిని ఎండ్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఖచ్చితంగా అండి, కరెక్ట్ కాదు. ఎందుకంటే పార్టీ అగ్రనేతలు, పార్టీలో ఉన్న ఫస్ట్ సెకండ్ గ్రేడ్ నేతలందరూ చక్కగా ఉంటారండి, ప్రాబ్లం సైలెంట్ గా ఉంటారు. కానీ స్థాయి కార్యకర్తలు సమన్వయం పాటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ ఏదైనా నష్టం జరిగినా కానీ మళ్ళీ తిరిగి కూర్చుకునే పరిస్థితి ఉండదండి. ఇప్పుడు ఈ గొడవలు, ఈ హింసలు, దాడులు, ప్రతి దాడుల వల్ల సాధించేదే ఉండదు. వీటిని ఇప్పుడు జరుగుతున్నా అఫ్కోర్స్ బాజీ గారు 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి ఇవి ప్రతీకార దాడులు అనుకోవచ్చా, లేదంటే ఎత్తుకు పై ఎత్తులాగా దెబ్బకు దెబ్బలాగానే చూడాల్సిన అవసరం ఉందా, లేదంటే వాళ్ళ వ్యక్తిగతంగా ఏదైనా రైవల్రీ జరిగి కొట్టుకున్నారనుకోవాలా? కాదండి, ఇది కొన్ని నియోజకవర్గాల్లో సెన్సిటివ్ నియోజకవర్గాలు ఉన్నాయండి. అక్కడ ఏంటంటే డి అనే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇప్పుడు ఓడిపోయారు అన్న ఒక తీవ్రమైన ఒక నిరాశగా అనుకోండి, లేకపోతే ఒక కసి అనుకోండి. ఆ దాని మీద ఏంటంటే కొంతమంది అటు ఓడిపోయిన పార్టీ నుంచి కూడా జరుగుతుంది. అట్లాగే గెలిచిన పార్టీ నుంచి ఉన్న కార్యకర్తలు కూడా కొంత హుందాగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఓడిపోయినంత మాత్రాన గతంలో జరిగిన పరిణామాలన్నీ మరి బేరీజు వేసుకొని మళ్ళీ వీళ్ళ మీద ప్రతిదాడులు చేయాలి అని ఒక అహంకార పూరిత భావజాలంతో ఉండటం అనేది కరెక్ట్ కాదు. దీన్ని ఎవరైనా ఖండించాల్సిందే. కారణం ఏంటంటే ఇప్పుడు గెలుపు ఓటములు రాజకీయాల్లో బాజీ గారు 2019 నుంచి 24 మధ్యలో, అంటే మొన్నటి వరకు మొన్న ఈ దాడిలో ఫ్రెష్గా దాడులు జరిగేంత వరకు కూడా ఆ మధ్యలో ఏం జరిగిందో మీరు చూశారు. అక్కడ ఆ పీరియడ్లో టీడీపీ శ్రేణులపై దాడులు జరిగాయా లేవా? మీరు ఒక పొలిటీషియన్గా ఉన్నారు, మీరు ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. జరిగినాయండి, ఖచ్చితంగా జరిగినాయి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే గతంలో దాడులు జరిగినాయి కాబట్టి ప్రతి దాడులు చేయాలన్న ఒక వాదనని మనం సమర్థించలేము. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఇవాళ మనం కూడా అదే పందాలు వెళ్ళటం అనేది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. ఎందుకంటే కొంత సమయం పాటించాలి, హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వాళ్ళు చేసిన వైసీపీ శ్రేణులు కానివ్వండి, వైసీపీ విధానాలలో జరిగిన లోటుపాట్ల వల్లే ఇవాళ వాళ్ళు ఫలితాన్ని అనుభవించారండి. మనం ఇప్పుడు గెలిచిన పార్టీ శ్రేణులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, హుందాగా దాన్ని తీసుకోవాలి. అట్లాగే నిజంగా ఏదన్నా అవతల పార్టీ వ్యక్తుల నుంచి ఏదన్నా తప్పు జరిగి వాళ్ళు ఏదన్నా థ్రెట్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దాన్ని వారించాల్సిందే. కానీ ఏంటంటే దానికి కూడా ఒక పద్ధతిగా, ఒక హుందాగా దాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందనేది నేను అనుకుంటున్నాను. ఈ విషయాల్లో ఆయా నియోజకవర్గాల్లో ఉన్న అగ్రశ్రేణి నేతలు కూడా కలగజేసుకొని కార్యకర్తలని సమన్వయపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు ఇలా దాడులు ప్రతి దాడులు చేసుకుంటా పోతే ఇది ఒక కక్షా కార్పణ్యాలకి నిలువుగా గ్రామాలు మారిపోతాయి. ఇది కంటిన్యూగా పరంపరగా కొనసాగే అవకాశం ఉంటుంది. దీన్ని ఎక్కడో చోట బ్రేక్స్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. కాబట్టి ఏంటంటే ఇది బాధ్యత ఎక్కువగా గెలిచిన పార్టీ యొక్క నేతలు, గెలిచిన పార్టీ కార్యకర్తల మీదే ఈ బాధ్యత ఎక్కువగా ఉంది అని నేను భావిస్తున్నానండి. రైట్. లక్ష్మణ్ గారు సిద్ధంగా ఉన్నారు, ప్రముఖ విశ్లేషకులు. లక్ష్మణ్ గారు, గెలిచిన పార్టీ ఏదైనా పార్టీ అంటే ప్రభుత్వం మారిన తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీ చెందిన నేతలు కానీ కార్యకర్తలు కానీ కొంత హైపర్బోల్గా వ్యవహరిస్తూ ఉంటారు, ప్రత్యర్థులను కొట్టాలని ఒక భావంతో ఉంటూ ఉంటారు. వీటి వల్ల అల్టిమేట్గా నష్టపోయేది అయితే ఖచ్చితంగా కింద స్థాయి వాళ్ళే కానీ నేతలు అయితే కాదనుకుంటున్నాను. మీరేమంటారు లక్ష్మణ్ గారు? అసలు వీటికి చెక్ పెట్టే అవకాశం ఉందా? ఆ ఛాన్స్ చేయగలమా? నిన్నటి నుంచి చూస్తున్నాము, చాలా చోట్ల రెచ్చిపోయి దాడులు అనేది చేస్తున్నారు. సరే, అది నాయకులు అనే వాళ్ళు చెప్పి చేస్తారా, చెప్పకుండా చేస్తారా అంటే ఒక్కో సందర్భంలో గతంలో జరిగినటువంటి దాడుల గురించి వాళ్ళకు మనసులో ఉన్నటువంటి ఆవేశాన్ని ఇవాళ మా ప్రభుత్వం వచ్చేసింది కదా అనేటువంటి ఉద్దేశంతో
నాయకులకు తెలియకుండా కూడా అప్పటికప్పుడు ఆవేశపడి దాడులు చేసిన పరిస్థితులు బాగా స్పష్టంగా కనపడుతుంది. అయితే నాయకులు అనే వాళ్ళు కంట్రోల్ చేయాలి, తప్పదు. దాడులు చేయడం ఆ ప్రభుత్వంలో ఏం జరిగిందో ఎగ్జాక్ట్లీ మీ ప్రభుత్వం కూడా అదే తప్పులు చేస్తే Exactly. మళ్ళీ మీ ప్రభుత్వానికి మనగడ ఏముంటది ఇంకా మీ పార్టీకి? ఇవాళ ఒక జర్నలిస్ట్ మీద కూడా తెలుగుదేశంలో దాడి చేశారు నిన్న రాత్రి ఆదోనిలో. అతను చేసిన తప్పేంటరా అంటే ఎప్పుడో సంవత్సరం క్రిందట ఈ ఎవరైతే తెలుగుదేశం వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మీద అగెనిస్ట్ గా ఒక వార్త రాశాడు. అయితే అప్పట్లో మేము తెలుగుదేశం కదా, వార్త రాసినా కూడా గొడవలు అయిపోతే మా మీద కేసులు పెడతారేమో అని చెప్పి ఊరుకుండి, ఇప్పుడు అతను నిన్న రాత్రి మోటార్ సైకిల్లో వెళ్తూ ఉంటే ఆపి ఎలా కొట్టారంటే వీడియో నా దగ్గర ఉంది, అంత దారుణంగా కొట్టారు అతను. మళ్ళీ మా ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు రాస్తావా మా మీద అని మాట్లాడి కొట్టారు. మరి ఇది సరైన విధానం కాదు కదా. మీ ప్రభుత్వం వస్తే వచ్చింది కదా అంటే మీ ప్రభుత్వము అలౌ చేస్తుంది అలా దాడులు చేయమని? అంటే పోలీస్ వ్యవస్థ అలౌ చేస్తుందా, లేదంటే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అలౌ చేస్తాడా? చేయడు కదా. ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. ఆయన చంద్రబాబు నాయుడే ఇవాళ ఇచ్చిన స్టేట్మెంట్ లో మనము ప్రభుత్వ పరిపాలన మీద దృష్టి పెట్టాలి, కక్ష సాధింపు ధోరణితో మనం వెళ్ళకూడదని చెప్పాడు. అన్ని టీవీలలో కూడా వచ్చింది. ఒకవైపు చెప్తున్నాడు, ఒకవైపు దాడులు జరుగుతుంది. దీన్ని ఎవరు కంట్రోల్ చేయాలంటే స్థానికంగా ఎక్కడెక్కడ అక్కడ మళ్ళీ బీజేపీ ఆదోనిలో బీజేపీ ఎమ్మెల్యే గెలిచాడు. అక్కడ మళ్ళీ తెలుగుదేశం కూడా కాదు, బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు. మరి తెలుగుదేశం వాళ్ళకి అంత పేరు ఎలా వచ్చింది? అవి జర్నలిస్ట్ను కొట్టి ఏం చేస్తారు? ఎప్పుడో సంవత్సరం రాసిన వార్త మీద నువ్వు వార్త తప్పు రాస్తే నువ్వు కోర్టుకు పో, లేదా ప్రెస్ కౌన్సిల్ కంప్లైంట్ చేయి, లేదా పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేయి, నా మీద అన్యాయంగా రాశాడని విధానాలు ఉన్నాయి దానికి. అవన్నీ వదిలేసి సంవత్సరం కిందట రాసిన దానికి ఇవాళ పట్టుకుని తంతామంటే మళ్ళీ తన్నిన వాళ్ళు పౌరుషంగా మాట్లాడుతున్నారు. మా ప్రభుత్వం వచ్చింది, ఏం చేస్తావు ఇప్పుడు, నువ్వేం రాస్తావు మా మీద అని. ఒక తిక్కు మీడియాకు స్వేచ్ఛ వచ్చింది అని ప్రెస్ కాన్ఫరెన్స్ లో నిన్న చంద్రబాబు నాయుడు చెప్పాడు. అంటే గతంలో స్వేచ్ఛ లేదు, ఇప్పుడు స్వేచ్ఛ వచ్చింది మీకు అని. మరి ఇదేనా స్వేచ్ఛ ఇవ్వడం అనేది? ఇలా లక్ష్మణ్ గారు ఇలాంటి సమయంలో పర్టికులర్గా పార్టీస్ వాళ్ళ బాధ్యత, పార్టీ నిర్వాహకులు అధినేతల బాధ్యతలు ఖచ్చితంగా ఉంటుంది. అంతకంటే మించి ఎక్కువగా ఆ పోలీసుల బాధ్యత ఎక్కువ ఉంటుంది. అంటే వ్యక్తులతో సంబంధం లేకుండా ఖచ్చితంగా ఆ వైలెన్స్ని కానీ ఆ దాడులు కానీ ఆపాల్సిన అవసరం పోలీసులపై చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ 2-3 రోజుల్లో అంత ఇంపాక్ట్ కనిపించట్లేదు పోలీసుల నుంచి కూడా. అట్లా కాదు, పోలీసులు ఇప్పుడు తప్పు పట్టలేము. ఎందుకంటే స్పాంటేనియస్గా ఇప్పుడు అతను దారిలో పోతున్నాడు, పోలీసు వాళ్ళు అతను కొట్టారని పోలీసు వాళ్ళు కానీ సమాచారం ఉంటుంది. కేసులు నమోదు కానీ ఆ ప్రక్రియ కానీ, కేసులు నమోదు కానీ ప్రక్రియ కానీ అది ఇప్పుడు సడన్ గా ఇంట్లో ఉంటాం మనము, ఎవరు ఉండరు, వచ్చారనుకో దాడి చేశారనుకో పోలీసులు గట్రా మనం ఫోన్ చేసే లోపల వాళ్ళు రావాలా. ఇక్కడ పోలీసులు కూడా తర్వాత ఏం చేశారనేది, కేసులు కట్టారా లేదనేది ఇంపార్టెంట్. ఇప్పుడు చూడు, ఆ జర్నలిస్ట్ను కొట్టారు నిన్న రాత్రి, మధ్యాహ్నం వరకు కేసు కట్టలేదు. మేము జర్నలిస్టుల యూనియన్ ఇంటర్వ్యూ అయిన తర్వాత సాయంత్రం ఎఫ్ఐఆర్ కట్టారు. అంటే జరిగిన సంఘటన రాత్రి, కంప్లైంట్ రాత్రి ఇస్తే ఇవాళ ఈవినింగ్ అది కూడా మేము ప్రెజర్ పెడితే కేసు కట్టారు. అలా ఉండకూడదు కదా పోలీస్ వ్యవస్థ కూడా. అదే ఆ డిలే కారణం ఏంటి? కొత్త ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలే ఒత్తిడి చేస్తున్నారా, లేదా ఆ డిలే ఎందుకు? కేసు నమోదు కానీ ఇన్వెస్టిగేషన్ ప్రక్రియలో డిలే కానీ రాలేదండి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కూడా 12వ తేదీ మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు గారు రైట్, మీరు మ్యూట్లో పడినట్టుగా చెక్ చేసుకోండి ఒకసారి లక్ష్మణ్ గారు. మీ సెల్ మ్యూట్లో పడినట్టుగా చెక్ చేసుకోండి లక్ష్మణ్ గారు. రైట్, మేక్ యువర్ పాయింట్. తెలుగుదేశం ఎలా మాట్లాడతారు? అప్పుడే ఏం తొందర ఉంది? ఓవర్ యాక్షన్ ఉంటుంది పోలీసు వాళ్ళది కూడా. ఏదో అయిపోతున్నది, ఆ గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళకి సలాం కొట్ట, వీళ్ళకి సలాం కొట్టా, వాళ్ళకి సలాం కొట్టాలా, ఈ విధానంలో వెళ్తారు వాళ్ళు. కేసులు ఎందుకు కట్టడం లేదా చెప్పు. ఇప్పుడు దాడులు జరిగినప్పుడు ప్రతి దాడి జరిగిందనుకో వాళ్ళ మీద కట్టాలా, వీళ్ళ మీద కట్టాలా ఆలోచిస్తూ కూర్చుంటారా? కేసులు కట్టకుండా కట్టాలి. ముందు కేసు కట్టు, తర్వాత
సాక్ష్యాలు, వ్యవహారాలు, అదే సార్ నా పాయింట్ కూడా అదే. ఇన్వెస్టిగేషన్ ఎందుకు ఒక వ్యక్తి దెబ్బలు తిని ప్రత్యర్థుల దారిలో దెబ్బలు తిని సివియర్ గాయపడి అన్ని న్యాయం చేయండి నాకు అని అడుగుతున్నా కూడా ఎందుకు అంత డిలే అవుతుంది? ఎందుకు చేయలేకపోతున్నారు కేసు కట్టడం కానీ విచారణ చేయడం కానీ? ఇదేనండి వచ్చింది. వైఎస్ఆర్ గవర్నమెంట్ లో కూడా పోలీసులు అతిగా వ్యవహరించారు. ఏం జగన్మోహన్ రెడ్డి గారు కేసు కట్టొద్దని చెప్తాడా, లేదంటే పలానా లోపలేసి మీరు తనండి అని చెప్పాడా? చెప్పడు కదా. ఏ ముఖ్యమంత్రి చెప్తాడు అట్లా? ఎవరు చెప్పరు. వీళ్ళు 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 ఏదో మెహర్బానీ పొందాలా మా ఎమ్మెల్యేతో, మెహర్బానీ పొందాలా మా మంత్రితో, అక్కడనే మనం ఆ పోలీస్ స్టేషన్ లోనే దీర్ఘకాలం పనిచేయాలా, మామూలు వసూలు చేసుకోవాలా, ఇది కదా వీళ్ళ ఆలోచన, పోలీసుల ఆలోచన. లేకుంటే ఎమ్మెల్యేకు మంత్రులకు పోస్టింగ్లు డబ్బులు ఇచ్చి వేయించుకోవాలా, డబ్బులు వసూలు చేసుకోవాలా, ఎమ్మెల్యే చెప్తే తినాలా, ఇది కదా జరుగుతుంది వ్యవస్థ. ఒక గవర్నమెంట్ లోని కాదు, ప్రతి గవర్నమెంట్ లో అదే నడుస్తుంది. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అంటే బాధ్యత గల ఎవరైతే ఉన్నారో, ముఖ్యమంత్రి ఉన్నారో వాళ్ళే పోలీసు వ్యవస్థకు ఫ్రీడమ్ ఇవ్వాలి. తప్పు ఎవరు చేసినా కూడా పట్టుకునేటువంటి ఫ్రీడమ్ ఇవ్వాలి. ఇవ్వడం లేదు, దేశ స్థాయిలోనే ఇవ్వడం లేదు. అన్ని వ్యవస్థలు సిబిఐ కానీ ఈడీ కానీ ఎవరు కంట్రోల్లో ఉన్నాయి? ఈరోజు బీజేపీ కంట్రోల్లోనే ఉన్నాయా లేదా? వాస్తవమా కాదా? ఇది వాస్తవమే కదా. సో వాళ్ళకున్న పవర్స్ని ఏదైతే అధికారంలో ఉంటాయో ప్రభుత్వాలు అవి కంట్రోల్ చేస్తున్నాయి అంటారు, అంతేనా? అంతే కదా. అలా కాబట్టి సామాన్య పౌరునికి అన్యాయం జరుగుతున్నది. సామాన్య పౌరుడు దెబ్బలు తింటున్నాడు. సామాన్య పౌరుడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తున్నది. వాళ్ళు చట్ట ప్రకారం వాళ్ళు నిర్వర్తించు. ఓకే, ఎక్కడో ఒక చోట ఫేవర్ చేసేటే ఉంటాయి, కాదని ఎవరంటారు. అది మనం దాన్ని ఆపలేము. ప్రతి అంశంలో ఫేవర్ గానేనా? ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ మా జర్నలిస్ట్ చెప్పా కదా, రాత్రి కొడితే ఇప్పుడు సాయంత్రం వరకు ప్రెజర్ పెడితే కానీ ఎఫ్ఐఆర్ కట్టలేదంటే అర్థం ఏమిటి చెప్పండి? నీకు అదే ఎగ్జాంపుల్ చెప్తున్నా కదా. ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నట్టే, ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నట్టే. ఎందుకు వాళ్ళు తెలుగుదేశం రాశాడు, అందులో ఇతను కంప్లైంట్ లో తెలుగుదేశం వాళ్ళు పలానా XYZ అని రాశాడు, పార్టీ పేరు పెట్టి. అది చదువుకొని పక్కన పెట్టారు. తప్పు కదా అది. ఎగ్జాక్ట్లీ. అలాంటి చేయకూడదు. ఇప్పుడు ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని ఆరోపణ చేశారు. అవును, ఆ సామాజిక వర్గం వాళ్ళకి పట్టుదల పెరిగింది. ఓకే, జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా నా సామాజిక వర్గానికి ఇప్పుడు నేను న్యాయం చేయాలా అనేటువంటి పద్ధతిలో పోతే మరి జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గాన్ని ఎంట పడితే ఎలా ఉంటుంది? తప్పా రైటా? తప్పే కదా. అదే తెలుగుదేశం పార్టీ మిత్రుడు అదే సామాజిక వర్గం కదా, జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం తెలుగుదేశంలో ఉన్నాడు కదా. మరి చంద్రబాబు నాయుడు వీళ్ళు వేధించొచ్చా? లేకపోతే పక్కన పెట్టచ్చా? లేదు కదా. అందరికి సీట్లు ఇచ్చాడు, చాలా మంది గెలిచారు, రేపు మంత్రి పదవిలో కూడా ఇస్తాడు. మరి అలా అందరినీ కలుపుకొని పోయేటువంటి ప్రభుత్వం ఉండాలి ఎప్పుడు కూడా. ఓకే, ఎన్నికల ముందు రాజకీయం చేశారు, ఎన్నో మాట్లాడుకున్నారు, వ్యక్తిగత విమర్శలు చేసుకున్నారు, కుటుంబ జోలికి వెళ్ళారు, ఫ్యామిలీల గురించి మాట్లాడారు, అన్ని అయిపోయాయి. ఇప్పుడు అసలు ముందు రాష్ట్రం యొక్క పరిస్థితి దీనావస్థలో ఉందండి. రాష్ట్రం విడిపోయిన తర్వాత 10 సంవత్సరాల్లో లక్ష్మి గారు చర్చిద్దాం. లక్ష్మి గారు ఇదే అంశంపై చర్చిద్దాం. ఏపీలో జరుగుతున్న పరిస్థితులు పర్టికులర్గా దాడులు, ప్రతిదాడులు, అంటే గతంలో జరిగిన పరిణామాలకి కౌంటర్గా ప్రత్యర్థులు చేస్తున్నారు. అంటే టీడీపీ శ్రేణులు దాడులు పాల్పడుతున్నాయనేది ఒక వైసీపీ బలంగా చేస్తున్న అలిగేషన్స్. దీనికి కారణం వాళ్ళే అనేది టీడీపీ నేతల వాళ్ళు చెప్తున్నటువంటి వాదన. సుధాకర్ రెడ్డి గారు, సరే మీరు చెప్తున్నారు అది ప్రజల్లో వచ్చిన తిరుగుబాటు అనే ఒక మాట చెప్తూ ఉన్నారు. కానీ యాక్చువల్గా కొన్ని ఇన్సిడెంట్లు, అంటే గవర్నమెంట్, అంటే మీరు బలంగా గెలిచిన తర్వాత, ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత ఆ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు బాగా ఫోర్స్ఫుల్గా మార్చడం కానీ, రుషికొండ మీద జెండాలు ఎగరటం కానీ, ఇంకొన్ని వైఎస్ఆర్ విగ్రహాలు పగలగొట్టడం కానీ, ఇవన్నీ చూస్తే ఏమవుతుందంటే కొంచెం మీరే యాక్టివ్గా, హైపర్ యాక్టివ్గా మాకు పవర్ వచ్చేసింది, మేము ఏదైనా చేయగలం అనే ఒక దాంట్లో ఉండిపోయి ఈ విధంగా చేస్తున్నారు అనేది ఖచ్చితంగా ఎవరు చూసినా కూడా నమ్మేస్తారు. అది మీరు ఈవెన్ దో మీరు కాదని చెప్తున్నప్పుడు కూడా. ఇప్పటి వరకు అందరూ మాట్లాడింది నిజమే అండి. దాన్ని నేను కూడా హింసా ప్రవృత్తిని ఖండిస్తాను. ఆర్జీ గారు కానీ లేదా లక్ష్మణ్ గారు, నేను కూడా జర్నలిస్ట్ అండి, ఈ క్షణం కూడా జర్నలిస్టుని, 40 ఏళ్లుగా నేను జర్నలిస్టుని, ఒక పత్రికల కాలమిస్టుని కూడా. విజయ్ గారు
ఇందాక చెప్తూ మేమేదో బీజేపీ వాళ్ళతో కలిసింది ఇట్లా దాడులు చేయడానికో కేసుల నుంచి బయటపడడానికి అంటూ ఆరోపణలు చేశాడు. విజయ్ గారు మీరు బాగానే మాట్లాడారు. నాకు కూడా మీ నలుగురు ఆ ప్యానెల్లో ఉన్న ముగ్గురు ఏమేం చేస్తారో ఆ 3 పనులు నేను చేస్తుంటా. నాకు ఇవన్నీ చూశాను, నేను కూడా ఖండిస్తాను. అయితే ఈ పరిణామాలని చూసి బాధపడి చెప్తున్నా నేను. మీరు అలా గీరి జగడాలు తెచ్చుకొని ఇప్పుడు ఎవరు ఇందాక లక్ష్మణ్ గారు చెప్పిన ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారా? కాదు, అపధర్మ ముఖ్యమంత్రి ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ ఉంటారు. ఈ లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయితే దానికి చంద్రబాబు నాయుడు గారు కారణం ఎలా అవుతారు? అంటే మనం ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో కిరాతక రాజకీయాలు చేసిన వాళ్ళు కిరాతకంగానే పోతారన్నది నా పాయింట్ అండి. అంతేగాని నేను హింసని సపోర్ట్ చేస్తామనో తెలుగుదేశం వాళ్ళు రెచ్చిపోయి ఇలా చేయమని చెప్పమని. నేను కూడా జర్నలిస్ట్ని, వయసు మళ్ళిన వాడిని. ఇట్లాంటి వాటిని ఖండిస్తాము. హుందాతనమైన రాజకీయాలు చేయాలని మేమందరూ కూడా అంటున్నాము. మా కార్యకర్తలకు ప్రతి చోట చెప్తున్నామండి, ఎక్కడ కూడా గొడవలకు వెళ్ళొద్దండి. సార్ ఈ రోజుకి కానీ ఆగట్లేదు కదా, కానీ ఆగట్లేదు సుధాకర్ రెడ్డి గారు. మీరు చెప్తున్నారు మేము బలంగా ఆపమని చెప్తున్నారు, కానీ ఆగట్లేదు. మరి పరిస్థితులు అయితే ఆగట్లేదు. కానీ కిరాతకంగానే పోతారు అంటే దాని అర్థం ఏంటి? ప్రత్యర్థుల చేతుల్లో మారణాయుధాలు వాడితే చనిపోతారా? అదే దాని అర్థం అదేనా? అంటే వాళ్ళు అలా చేసుకున్నారు కాబట్టి అనుభవిస్తున్నారని ఆవేదనతో చెప్పానండి. నేనేమి అలా చెయ్యాలని ప్రోత్సహించడం లేదు, ఆవేదనతో. మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మాకు కూడా అంతే కదా. ఇప్పుడు నేను ఇది చెప్పిందే మాకు కూడా వర్తిస్తుంది. మేము అలా కిరాతకంగా చేసి ఎవరినంటే వాళ్ళని చంపి దాడులు చేస్తే మాకు కూడా ఆ సమస్య వర్తిస్తుంది. ఇప్పుడు అదే కదా. ఇప్పుడు జనరల్ గా రైట్ సుధాకర్ రెడ్డి గారు, ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు జరుగుతున్న దాడుల నేపథ్యంలో జరుగుతున్న చర్చ ఏంటంటే గత ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించింది కాబట్టి జనంలో పక్కన పెట్టారని ఒక చర్చ జరుగుతుంది. సేమ్ అక్కడ ఏం జరిగిందో మళ్ళీ ఇప్పుడు అదే చేస్తే మిమ్మల్ని కూడా పక్కన పెట్టేస్తారు కదా అనేది ఒక కాన్స్టెంట్ పాయింట్. అది మాకు తెలుసండి. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, ఆయన అందరికంటే ఎక్కువ అనుభవం ఉన్న వాళ్ళు. మాకు కూడా తెలుసండి. నేను మీకు చెప్పాను కదా, రాయలసీమ ప్రాంత వాసిని. ఫ్యాక్షన్ పాలిటిక్స్ లో నా చిన్నప్పటి నుంచి, నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి చూస్తాను. ఫ్యాక్షన్ రాజకీయాలు చేసిన వాళ్ళందరూ చాలా నష్టపోయారు. అది వద్దని నేను జగన్మోహన్ రెడ్డి గారితో ఎప్పుడు దాదాపు 4-5 ఏళ్ళ నుంచి చెప్తున్నా. అయితే వినరండి. సర్వనాశనం చేసి వ్యవస్థలను భ్రష్టు పట్టించి పోలీసుల్ని వీళ్ళ తొత్తులుగా మార్చుకొని అక్రమ కేసులు అన్యాయాలు చేయించి అలవాటు చేసేసి హఠాత్తుగా చంద్రబాబు నాయుడు గారు గెలుస్తాను ఇవన్నీ ఆగిపోవాలని కోరుకోవడం వీలు కాదు అనేది. అంటే ఇక్కడ కూడా నేను మీలాగే చెప్తున్నా. ఇలాంటి దురాగతాలు, దుష్ట సంస్కృతి, హింసా ప్రవృత్తిని పెంచి పోషించేసి హఠాత్తుగా చంద్రబాబు నాయుడు గారు వస్తానే ఆగిపోలేదండి. ఒక జర్నలిస్టుని ఎవరన్నా కొట్టారంటే, సార్ నేను జర్నలిస్టుగా చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే మేము చూశాను, నేను కూడా చూశాను. నా మీద చాలా దాడులు మీకు తెలియదు. కానీ ఈ వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నన్ను చాలా మంది బెదిరించారు, కత్తులతో నరుకుతా ఉంటారు, చంపుతామని. నేను మామూలుగా సింపుల్ గా తిరుగుతా ఉంటాను. తిరుపతిలో ఎవరిని అడగండి, నేను ఎక్కడో అలా సింపుల్ గా స్కూటర్ లో వెళ్తుంటాను, ఎక్కడో టీ స్టాల్ ఆగుంటే అందరి మధ్యలో ఉంటాను. ఎక్కడ కనిపిస్తా ఎవరో చంపేస్తారు, కొట్టేస్తారని లేదు. అయితే ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కల్పించే పరిపాలన మంచిది కాదని నేను కూడా చెప్తా, చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి శాంతి భద్రతల మీద కట్టుదిట్టమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా కాపాడుతామన్నది నా ఉద్దేశం అండి. రైట్ అన్నప్రెడ్డి విజయ్ గారు, నిజంగానే ఒక పాయింట్ సుధాకర్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఉంది. ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కొనసాగుతున్నారు. టిల్ కొత్త గవర్నమెంట్ వచ్చి ఫామ్ అయ్యేంత వరకు కూడా ఖచ్చితంగా ల్యాండర్ బాధ్యత మీ జగన్మోహన్ రెడ్డి గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మీద, అట్ ది సేమ్ టైం గవర్నర్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. ఖచ్చితంగా అది వాళ్ళ ఫెయిల్యూర్ అనుకోవాలేమో కదా. టీడీపీకి ఆపాదించిన కంటే కూడా వాళ్ళ ఫెయిల్యూర్ అంటాం కూడా బెటర్ అనేమో. దీన్నే కత్తిపూడి కామెడీ అంటారండి. కత్తిపూడి కామెడీ అంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అంటేనే తీసేసిన తహసీల్దారు వీళ్ళందరికీ కామన్ లింక్ ఎవరయ్యా అంటే ఎలక్షన్ కమిషన్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మధ్యలో మనకు గుర్తొచ్చే వ్యక్తి ఎవరయ్యా అంటే పవర్ లేని గవర్నరు.
గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఆ 4 రోజులు ఈయన ఆపద్ధర ముఖ్యమంత్రి, ఆయన జగన్మోహన్ రెడ్డి దాడులు చేపించాడు వాళ్ళ కార్యకర్తల మీద తనులు తింటానికి అని చెప్పుకోవడానికి బాగుంటుంది. దీన్ని కత్తిపూడి కామెడీ అని చెప్పుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు సుధాకర్ రెడ్డి అన్న మాట చెప్పాడు, మేము ప్రమాణ స్వీకారం చేసినాక లా అండ్ ఆర్డర్ని చాలా పరిరక్షిస్తామని. ఇంకో మన లక్ష్మణ్ గారు చెప్పారు పెద్ద ఆయన, ఏంటంటే పత్రికలకి స్వేచ్ఛ ఇచ్చేసామని. ఆ పత్రికలకు ఇచ్చిన స్వేచ్ఛ సాక్షి, TV9, 10 టీవీ, NTV ఆపేయడం పత్రికలకు ఇచ్చిన స్వేచ్ఛ. దాడులు ఏంటంటే మనం ప్రమాణ స్వీకారం చేసే లోపల ఎవరిని పడితే ఆయన చేసేయండి, తర్వాత చూసుకుందాం, ఆపద్ధర ముఖ్యమంత్రికి పవర్ లేదు, గవర్నర్ ఎట్టాకు మాట్లాడే కదా రేపు పొద్దున, ఇది చూసుకుందామని దీన్నే కత్తిపూడి కామెడీ అంటారు. సరే ఏంటంటే ఒక పక్కన చాలా శుభ్రంగా చాలా స్పష్టంగా తెలుగు భాషలో వెరీ సూక్తులు చెబుతూనే మనకు సంబంధం లేదని చెప్పడానికి సుధాకర్ రెడ్డి అన్న ప్రయత్నించారు ఇక్కడ. సరే ఏదేమైనప్పటికీ ఎండంతీడే రాజకీయ పార్టీల విషయాలకి ఆడి చేసాం, మేం చేసాం ఇంకొకటి చేస్తారు అనే దాన్ని పక్కన పెట్టి, ఇక ఇటువంటి సంస్కృతికి చర్మగీతం పాడతారా పాడరా, లేకపోతే ఎండ్ ఆఫ్ ది డే ఇటువంటి ల్యాండ్ ఆర్డర్ పరిరక్షణకి ఇందాక మరి పెద్ద లక్ష్మణ్ గారు చెప్పారు, ఏ రాజకీయ నాయకుడు నాకు అనుకూలంగా పనిచేయమని ఏ పోలీసు వాడిని అడగడు. పోలీసు వాడే తన అత్యుత్సాహంగా తన మనుగడను లేకపోతే తన పోస్టింగు లేకపోతే తన ఇది నిలబెట్టుకోవడానికి సదరు దానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేనో లేకపోతే లోకల్ లీడర్ మెప్పు పొందడానికో మంత్రి మెప్పు పొందడానికి ఇట్లాంటి పనులు చేస్తుంటారని దానిలో కూడా నిజం లేకపోలేదు. కానీ ఇవాళ వీటిని ఖండించకపోగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మన జగన్మోహన్ రెడ్డి గవర్నర్ గారిని కలిపి పాలన చేస్తున్నారు, వీళ్ళిద్దరుగా ఆపట్లేదు అనేది మాత్రం హాస్యాస్పదం అన్నా. ఇది గవర్నర్ చేద్దాం అనుకున్నా ఇంకో లెటర్ డీజీపీకి రాయగలే, కానీ గవర్నర్ కూడా డైరెక్ట్గా ఏమి చేయలేని పరిస్థితి మన రాజ్యాంగంలో ఉందన్న సంగతి మన అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ సంస్కృతి చరంగీతం పార్టీలకు అతీతంగా ఇటువంటి సంస్కృతి చరంగీతం పాడాల్సిన అవసరం ఉంది. చదువుకున్న వాళ్ళగా అప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు అంటే వాళ్ళు తప్పులు చేశారు వీళ్ళు తప్పులు చేశారు, ఆ తప్పుల్ని కొనసాగింపుగా చర్య జరిగితే గతంలో చంద్రబాబు గారికి పంపించారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి పంపించారు, రేపు ఇదే జరుగుతుంది. సరే మనకి ఇంకా 5 ఏళ్ళు ఉంది కదా సమయం చూసుకుందాం అనుకుంటే దెబ్బతిన్నోడు ఎప్పుడు కూడా వీళ్ళెంత కొట్టారు అనేటువంటి సమయంతో ఉన్నారు అంటే వాళ్ళు తిరగబడకుండా పోరు, వాళ్ళు మీ పార్టీ కూడా నాయకులు అవరగా వాళ్ళు కూడా ప్రజలు అదే చుట్టుమించకుండా ఉంటే ఏదైనా బాగుంటుంది. అన్నప్రెడ్డి విజయ్ గారు, మీ పార్టీ 2019 నుంచి 2024 మొన్నటి వరకు కూడా ఇటువంటి ఈ పీరియడ్ మీ పార్టీ పీరియడ్లో ఇటువంటి ఘటనలు జరగలేదా? జరగలేదని ఒప్పుకుంటారా? ఇది కావాలని చేస్తున్న పరిస్థితి తప్పించి ఇది ప్రతీకారంగా చేసింది కాదనుకోవాలా? వీళ్ళు ఏమన్నా చేశారా, లేకపోతే అంగళ్ళ కేసు అందామా, లేకపోతే పల్నాడులో అది పాల్గొట్టిన కేసు అనుకుందా? ఇద్దరూ చేశారు. ఆ రోజు కూడా ఇద్దరూ చేశారు. ఆ రోజు కూడా ఏకపక్షంగా దాడులు ఏం జరగల. రెండు పక్కల ప్రొవోకింగ్ నేచర్ ఉంటేనే, రెండు పక్కల వస్తుంటేనే ఆ రోజు జరిగింది. జరగలేదని చెప్పడానికి మనమేమన్నా ఒక పక్కన ఒత్తాసు తీసుకొని మాట్లాడటానికి ఇక్కడ ప్రజలు మనం చూస్తున్నప్పుడు తప్పులు జరగలేదు అనే మాట ఎవరూ చెప్పలేరు. దీన్ని బట్టి ఏంటంటే ప్రొవోకింగ్ నేచర్ వాళ్ళు చేశారా, వాళ్ళది పై చెయ్యా వీళ్ళది పై చెయ్యా అంటే ఎవడు పై చేయి వాడు చూపించుకోవడానికి చేసేటువంటి ప్రక్రియ. మరి వాళ్ళు ఆ రోజు కూడా పల్నాడులో జరిగిన దాడులు మరి ఎలక్షన్ జరగకముందే ఒక పక్కన మరి ఈవీఎం పిన్నెల రామకృష్ణారెడ్డి పగలగొట్టాడు, మరి గురజాల్లో పగలగొట్టిన ఈవీఎం పగలగొట్టిన ఆయన మీద టీడీపీ ఆయన మీద కేసు ఇంతవరకు లేదు. ఏంటంటే కొన్ని ఏకపక్ష ధోరణులు కొన్ని పక్షపాత ధోరణులు ఈసీ దగ్గర నుంచే కనపడతా వచ్చినాయి. గతంలో జరిగిన దాడుల్లో కూడా వైసీపీ పాత్ర లేదని నేను అనలేను. సేమ్ టైం వైసీపీని వీళ్ళు రెచ్చగొట్టి దాడులు జరిగినాయా వాళ్ళు రెచ్చగొట్టి దాడులు జరిగినాయా ఇవాళ కూడా అదే సమాధానం వాళ్ళ నుంచి వస్తుంది. కాకపోతే ఈ టైప్ ఆఫ్ సంస్కృతికి ఎవరు దూరం ఎవరు కాదనేది రానున్న రోజుల్లో ముందు తెలియాలే తప్ప ఇప్పుడుకిప్పుడు ఈ ఇన్సిడెంట్లని గుర్తుపెట్టుకొని నా వరకు నేను వ్యక్తిగతంగా చెప్పాలంటే వైసీపీ వాళ్ళ మీద కార్యకర్తల మీద దారుణమైన దాడులు టీడీపీ వాళ్ళు చేస్తున్న 3 రోజుల కన్నా మా నాయకులు మేల్కొని బయటకు వచ్చి వాళ్ళకి అండగా నిలబడాలని కోరుకున్నారనే విషయంలో సంతోషిస్తున్నా. కనీసం 72 గంటల తర్వాత ఈ నాయకులు బయటకు వచ్చారని నేను అనుకుంటున్నాను, నా వ్యక్తిగత అభిప్రాయం. రైట్. లక్ష్మణ్ గారు ఈ టోటల్ ఎపిసోడ్కి బ్రేక్ పడాలంటే ప్రజెంట్ ఎవరు ఇమ్మీడియట్గా స్పందించాల్సిన అవసరం ఉందంటారు? ఎందుకంటే మున్ముందు ఇంకా మరిన్ని ప్రాణాలు పోకుండా మరింత నష్టం జరగకుండా ఉండాలంటే ఎగ్జాక్ట్గా ఎవరు ఎట్ ది ఎర్లీస్ట్ స్పందించాల్సిన అవసరం ఉంది? లక్ష్మణ్ గారు నా మాట వినిపిస్తుందా మీకు?
లక్ష్మణ్ గారు రైట్ సుధాకర్ రెడ్డి గారు సార్ సార్ చెప్పండి సార్. మీ పార్టీ మీ వైపు నుంచి ఈ డ్యామేజ్ చాలా ఎక్కువ జరుగుతుంది, అంటే దాడి అంటే ఫలితాలు రావటం తర్వాత 1 by 1 ఈ ఘటనలు దాడులు అయితే 1 by 1 పెరుగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అది మీరు ఖచ్చితంగా చూస్తూ ఉన్నారు. సరే, అది ప్రతీకార దాడులు మేమైతే చేయట్లేదని మీరు చెప్తున్నారు, అది మీ పార్టీ వాదన, మీరు డిఫెండ్ చేస్తున్నారు, ఓకే. కానీ వీటిని ఆపేందుకు కానీ ఇప్పటికైనా మీరు అధికారంలోకి వచ్చారు. అఫ్కోర్స్ మీరు గవర్నమెంట్ అధికారంగా ఫామ్ అవ్వలేదు కానీ బట్ మొత్తం కూడా ఫుల్ ఫోర్స్ మొత్తం మీ దగ్గరే ఉంటుంది అనేది ఒక ఓపెన్ ఫ్యాక్ట్. సో వీటికి ఇమ్మీడియట్గా చెక్ పెట్టే చర్యలు తీసుకోవడానికి ఏమైనా చేయబోతున్నారా? తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు హింస రాజకీయాలకి స్వస్తి పలకాలనున్నారు. చక్కటి చర్యలు తీసుకుంటారు. ఎక్కడ కూడా శాంతి భద్రతలకు విఘాతం కాకుండా ఆయన ఖచ్చితమైన చర్యలు తీసుకుంటారని. మన విజయ్ గారు పాపం సార్ మీరు బాగా మాట్లాడతారు, కేబుల్ ఆపరేటర్ కదా, బాగా మాట్లాడతారు. ఆయన ఏమంటారంటే మేమేదో బీజేపీ వాళ్ళతో అని. సార్ మిమ్మల్ని అడుగుతా, అప్పుడే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిథున్ రెడ్డి బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు గెలిచిన నలుగురులో ఒక అతను అప్పుడే బీజేపీలో చేరడానికి పని చేస్తున్నారు. మీ నలుగురు కూడా రేపు బీజేపీకి చేతులు ఎత్తుతారు నరేంద్ర మోడీ గారికి. మీరు మీ వాళ్ళు నరేంద్ర మోడీ గారికి చేతులు ఎత్తుతారా లేదా చెప్పండి. స్ట్రాంగ్ గా మీరు నరేంద్ర మోడీ గారిని కేంద్రంలో మా ఎన్డీఏని ఎదుర్కోగలరా, విమర్శ చేయగలరా? లేదండి, అవి చేయరు. పోనీ కాంగ్రెస్ వైపు వెళ్తారా? వెళ్ళరు. ఇలాంటి అసలు అగమ్య గోచరమైన రాజకీయాలు చేయడం, ఎక్కడున్నారో తెలియని రాజకీయాలు చేయడం, కులాలు మతాలను రెచ్చగొట్టే రాజకీయాలు చేయడం, గందరగోళాలు సృష్టించడం అన్ని మీరు చేసేసి ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు వీళ్ళు వస్తా అన్న కలుపుకునే పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే ఆల్రెడీ మీరు లింకప్ అయి ఉన్నారు కదా, మీరు ఎన్డీఏలో భాగంగా ఉన్నారు కాబట్టి వీళ్ళు వస్తా అన్న కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటుందా బీజేపీ నాయకత్వం? సార్ వాళ్ళు చేతులు ఎత్తకపోతే నన్ను అడగండి. ఇంకా 9వ తేదీ కదా ప్రమాణ స్వీకారం. వాళ్ళు చేతులు ఎత్తుతారా, వ్యతిరేకిస్తారా చెప్పండి, అక్కడే ఉంటారండి. ఇప్పుడు అడక్కపోయినా నరేంద్ర మోడీ గారు మెడబట్టి తోసేస్తే కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు జై అని చేతులు ఎత్తుతారు. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ వైపు వాళ్ళే లేరు, ఇక్కడ కాదని లేరు. ఈ గందరగోళం చేసేయండి. జగన్మోహన్ రెడ్డి గారు చేతులెత్తి సుధాకర్ రెడ్డి గారు వాళ్ళు చేతులెత్తి సపోర్ట్ చేసే పరిస్థితి ఉన్నా కూడా మీరు అందులో భాగంగా మీరు ఆ ఎన్డీఏ అలయన్స్లో అతిపెద్ద రెండో పార్టీగా ఉన్నారు కాబట్టి మీరు ఒప్పుకుంటారా దాన్ని మనకు అవసరం లేదు, వాళ్ళ ఓటు కూడా మనం తీసుకోవద్దు అని ఏదైనా ఏం చేయలేరా మీరు? మేము ఒప్పుకోకపోయినా పార్లమెంట్ లో స్పీకర్ లేచినప్పుడు లేస్తే ఎవడెత్తండి, మేము కూర్చొని తోసేస్తామా? సరే, దిగజారిపోయిన రాజకీయాలు చేసేటప్పుడు ఎవడేం చేస్తాం? జగన్మోహన్ రెడ్డి గారికి సత్తా ఉంటే బీజేపీని ఎదుర్కోండి, ఇప్పుడు బీజేపీని విమర్శ చేయండి. మమ్మల్ని విమర్శ చేసినట్టే అలా ఎందుకండి ఇంత ఘోరంగా ఓడిపోతామా? విజయ్ గారు మీరు చెప్పండి. విజయ్ గారు మీకు సమాధానం ఉందా? సుధాకర్ రెడ్డి గారు రైట్ చేసిన పాయింట్ కి మీ దగ్గర సమాధానం ఉందా? విజయ్ గారు ఓడించారంటే అర్థం చేసుకోండి. విజయ్ గారు సుధాకర్ రెడ్డి గారు రైట్ చేసిన పాయింట్ కి మీ దగ్గర సమాధానం ఉందా? మీరు చెప్పిన పాయింట్ మొత్తంలో ఒక మాట చెప్పారు, దిగజారిపోయిన రాజకీయాలు అన్నది ఒక్కటే కరెక్ట్. ఎందుకంటే ఎవరు చేస్తున్నారు, చేసేది ఎవరు, దిగజారిపోయింది ఎవరు? తేడా లేకుండా బండబూతులు తిట్టిన చంద్రబాబు గారు, బోల్షా గారు వస్తే రాళ్ళేసిన చంద్రబాబు గారు, వాళ్ళు ఇవాళ వాటేసుకున్నారు అంటే అది దిగజారిన రాజకీయం కాదు, 100% దిగజారిన రాజకీయం కాదు. ఇవాళ ఇవాళ దౌర్భాగ్యం, పార్టీలకు అతీతంగా ఒక మాట చెప్తా, దౌర్భాగ్యం ఆయన మాటలతో ఏకీభవిస్తూనే ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారి విషయంలో ఒక మిథున్ రెడ్డో లేకపోతే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారి పార్టీనో ఒకడు చెయ్యెత్తితే అది దౌర్భాగ్యం, దిగబారిన రాజకీయం. అమ్మ అయ్య అబ్బ తేడా లేకుండా బండబూతులు తిట్టిన చంద్రబాబు తిట్టించుకున్నటువంటి ఇది, లోకేష్గా బాప్ అని చెప్పి ఎద్దేవా చేసినటువంటి మోడీ గారు, మరి రువాన్ చేయించుకున్నటువంటి అమిత్ షా గారు, ఇవన్నీ దిగరాజీన రాజకీయాలు కావు, చాలా పద్ధతి గల సాంస్కృతిక కార్యక్రమాలు. ఎందుకంటే వీళ్ళు చాలా బాగా వాటేసుకొని ఒకప్పుడు ఒక డ్రామా ఇది జబర్దస్త్ స్కిట్లు చేసుకొని ఇప్పుడు ఆ జబర్దస్త్ స్కిట్ పండించారని అనుకోవాలి. అయితే
ఇక్కడ రాజకీయాలకు అతీతంగా మీకు అన్నకి ఆ డ్రామాలు విజయ్ గారు, ఆ డ్రామాలు బీజేపీతో మీరు చేయలేదా? సూటిగా హానెస్ట్గా ఆన్సర్ చేయండి, హానెస్ట్గా ఆన్సర్ చేయండి. ఇప్పుడు మీరు చెప్పిన డ్రామాలు, జబర్దస్త్ డ్రామాలు ఏదో చెప్తున్నారు, అవి మీరు చేయలేదా బీజేపీతో ఇంటర్నల్ గా? ఒక పాయింట్ కి వస్తున్నాను, మీరు అక్కడికి రా, వినాలి నా మాట మీరు. రైట్ క్యారీ మేక్ యూ పాయింట్. ఒక మాట అన్నారు, కేబుల్ ఆపరేటర్. ఐఎమ్ నాట్ ఏ కేబుల్ ఆపరేటర్ అన్న, నేను ఐఎమ్ మల్టీ టాస్కింగ్, మీకు నా గురించి పూర్తిగా తెలుసు. నేను ఐఎమ్ ఎన్ఆర్ఐ, ఐఎమ్ ఏ సీనియర్ సైంటిస్ట్, వర్క్ ఫర్ ది టాప్ 2 కంపెనీస్, ఐఎమ్ ఏ డ్రగ్ సేఫ్టీ సైంటిస్ట్, ఫార్మసీ కౌన్సిల్ చైర్మన్గా చేసినాను నేను. ఐ రన్ ఏ న్యూస్ పేపర్, ఐ రన్ ఏ టెలివిజన్ ఛానల్, అండ్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్కి నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. సరే, మల్టీ టాస్కింగ్ ఫార్మసిస్టు, జర్నలిస్టు, లాయరు, పొలిటీషియను. సరే, మీ వివరాలన్నీ తెలుసు. తెలుసు. అయితే దౌర్భాగ్యం అనే విషయాల్లో పార్టీల అఫిలియేషనో లేదా రెడ్డి అఫిలియేషన్తో నేను మాట్లాడను, మీరు మాట్లాడరు. కొన్ని సందర్భాల్లో నిజాలుగా ఒప్పుకుందాం. అది దౌర్భాగ్యం అయినప్పుడు ఇది దౌర్భాగ్యం అయితే, ఇది దౌర్భాగ్యం అయినప్పుడు అది అవకాశవాద రాజకీయాలు. ఇవాళ మోడీ అనేటోడు ఇవాళ ఏం చేసినాడంటే తన ఈడీని, బీడీని, జీడీని దాని చేతిలో పెట్టుకొని ఇవాళ చంద్రబాబుని బెదిరించినటువంటి, చంద్రబాబుని తన కన్సుల్లో తీసుకున్నటువంటిది అదే రాజకీయం. రేపు జగన్మోహన్ రెడ్డి వ్యక్తులను తీసుకున్నటువంటిది కూడా అదే రాజకీయం. సౌత్లో ఉన్నటువంటి పర్టికులర్గా సౌత్లో ఏ ఎంట్రీ లేనటువంటి బీజేపీ, కనీసం ఓట్ షేర్ లేనటువంటి బీజేపీ ఇవాళ 5-6 సీట్లు సంపాదించుకోగలిగింది, 8 సీట్లు సంపాదించుకోగలిగింది అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీద ఉన్న కేసులు కావచ్చు, చంద్రబాబు మీద ఉన్నటువంటి వ్యక్తుల కేసులు కావచ్చు, లేదా ఇంకొక రాష్ట్రంలో దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులుగా ఉన్నవాళ్ళు, ప్రతిపక్ష నాయకులుగా ఉన్నవాళ్ళు అందరి మీద ఈడీ కేసుల చరిత్ర కావచ్చు. వీటన్నిటికీ కూడా అవినీతి మూలం. ఆ అవినీతిని తన చేతిలో పెట్టుకొని వాళ్ళు లేరన్ను, వీళ్ళు లేరన్ను, అది ఎవరికి ఏమిటి అంటే మా మీద కేసులు పోయినాయి, నీ మీద కేసులు. ఇవాళ ఒక్క విషయం మనం ఒప్పుకొని తినాలి, ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా. అందరూ జగన్మోహన్ రెడ్డిని పిచ్చోడి చేసింది మోడీని పిచ్చోడి చేస్తారా, రేపు పొద్దున చంద్రబాబు చేస్తాడా, లేకపోతే ఎన్డీఏలో కలిసిపోయి మోడీని పిచ్చోడి చేస్తాడా, అది కాలం నిర్ణయించాలి. అది ఇవాళ రేపు ఎన్డీఏలో కంటిన్యూ అవుతాడా లేదా అనేది. వీటన్నిటికీ మూలం ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న అధికార ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి లొసుగులు, నాయకుల దగ్గర ఉన్నటువంటి లొసుగుల్ని పట్టుకొని మోడీ ఖచ్చితంగా ఆడుతున్నాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ మిథున్ రెడ్డి కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు. ఇవాళ సమయం మించిపోతుంది. కారకుడు మోడీ ఆడిన ఆట. ఆడిన ఆటలో ఇవాళ మీది పైచేయి కావచ్చు. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ సుధాకర్ రెడ్డి గారు. సమయం మించిపోతుంది, సో కంక్లూడ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. రైట్, ఇది వాళ్ళ ది గ్రేట్ డిబేట్. అధికారం వచ్చినంత మాత్రాన, అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు, టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, బట్ ప్రభుత్వం వచ్చినంత మాత్రాన, బంపర్ విక్టరీతో వచ్చినంత మాత్రాన అప్పుడు ఇది నేను చెప్పే మాట 2 పార్టీలకు వర్తిస్తుంది. 2019లో వైసీపీకి వర్తిస్తుంది, ఇప్పుడు వచ్చినటువంటి టీడీపీ కూడా వర్తిస్తుంది. బంపర్ మెజారిటీతో గెలిచినంత మాత్రాన హక్కులన్నీ తమకే వచ్చినట్టుగా రాజ్యాంగాన్ని చేతిలో తీసుకొని దాడులు చేయడం అనేది సరికాదు. ఖచ్చితంగా దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం అయితే ప్రభుత్వాలపై ఉంటుంది, పట్ల పోలీసులపైన బలంగా ఉంటుంది. రైట్, ఇది వాళ్ళ ది గ్రేట్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు చూసినారండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.